నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అబ్బే అసలు వాళ్ళదే ఉందిలే అన్న దగ్గర మొదలు పెట్టారు. అబ్బో ఇరగదీసేశారుగా అనే రేంజ్ లో క్లోజ్ చేశారు. తెలంగాణ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పోరాటం సాగిన తీరిది. కేవలం 6 నెలల వ్యవధిలో విభేదాలు పక్కన పెట్టి వ్యూహాలకు పదును పెట్టి 100 స్పీడ్ లో వస్తున్న కార్ని బోల్తా కొట్టించారు. తెలంగాణ గట్టు మీద కాంగ్రెస్ జెండాని రెపరెపలాడించారు. సమష్టి విజయానికి సిగ్నేచర్ గా తెలంగాణ కాంగ్రెస్ ని మార్చేశారు. ఇంతకీ కాంగ్రెస్ విజయానికి కారణాలేంటి? బీఆర్ఎస్ ఓటమికి రీజన్స్ ఏంటి? వాళ్లకి కలిసొచ్చిన అంశాలేంటి? వీళ్ళని ముంచేసిన మ్యాటర్లేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నిజానికి 6 నెలల క్రితం బీఆర్ఎస్ కి గట్టి ప్రత్యర్థి ఎవరు అనే ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ని బలంగా ఢీకొడుతున్నా ఆ పార్టీకి దీటైన ప్రత్యర్థిగా తన ఉనికిని చాటుకోలేకపోయింది. కానీ కేవలం 6 నెలలంటే 6 నెలల్లో మొత్తం పొలిటికల్ పిక్చర్ ని మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. హ్యాట్రిక్ విజయం మీదే అంటోన్న బీఆర్ఎస్ కి ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణలో అధికారం కైవసం చేసుకుంది. అసలు కాంగ్రెస్ కి కలిసొచ్చిన ఆ వ్యూహాలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణాలను విశ్లేషించుకునే క్రమంలో మొదట గ్రూప్ పాలిటిక్స్ ని ప్రస్తావించాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే గ్రూప్ పాలిటిక్స్. అసలు ఆ మాటకొస్తే అసలు గ్రూప్ పాలిటిక్స్ కూడా కాంగ్రెస్ కి గ్లామరే అని దశాబ్దాలుగా పొలిటికల్ క్రిటిక్స్ చేత ప్రశంసలు పొందిన చరిత్ర ఆ పార్టీది. అలాంటి కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల సమరంలో ఐక్య రాగాన్ని ఆలపిస్తూ బీఆర్ఎస్ ని ఢీకొట్టింది. లోకల్ క్యాడర్ నుంచి రాష్ట్ర నేతలంతా సమిష్టిగా ఎన్నికల సమరానికి సై అన్నారు. బీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ విజయానికి ఎన్ని కారణాలున్నా గ్రూప్ పాలిటిక్స్ ని కాంగ్రెస్ నేతలు అధిగమించడమే వాళ్లు సాధించిన మొదటి విజయం అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏడాది క్రితమే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీలో భిన్న ధృవాలుగా ఉన్న గ్రూప్ల మధ్య సయోధ్య కుదర్చడానికి పెద్ద కసరత్తులే జరిగాయి. ఇందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ ని తప్పించి మాణిక్రావు ఠాక్రేకి బాధ్యతలు అప్పగించింది నాయకత్వం. అది బానే పనిచేసింది. ఠాక్రే రావడంతోనే పార్టీలోని సీనియర్లందరితోనూ భేటీ అయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించే వరకు అంతా ఒక్కతాటిపై ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సీనియర్లు కూడా దానికి సహకరించారు. అలానే రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్ర గురించి కూడా ప్రస్తావించాలి. జోడో యాత్రలోనే కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ముందుకు సాగడం మొదలైంది. అలానే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇమేజ్ తప్ప వరుసగా 2 పర్యాయాలు అధికారం అందుకోలేకపోయింది కాంగ్రెస్. ఈ పరిణామాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న టెన్షన్ పద్ ఎలాగైనా ఈసారి గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల సమరంలో పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటకలో ఘన విజయం తెచ్చిపెట్టిన 6 గ్యారంటీలను తెలంగాణలోనూ ప్రకటించింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోని రూపొందించింది. విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గ్రూప్లు, అసమ్మతి స్వరాలు చాలా సహజమైన కాంగ్రెస్ లో అందరినీ కలుపుకుని పోవడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ క్యాడర్ తన నాయకత్వాన్ని అంగీకరించేలా చేయడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ మీద దూకుడుగా అటాక్ చేస్తూ వచ్చారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఈసారి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదు. ప్రతి నియోజకవర్గం నుంచి సర్వేలు చేయించి గెలుపు గుర్రాలు అనుకున్న వాళ్లకే టికెట్లు కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం మంచి ఫలితాన్ని ఇచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్లు అలిగి పార్టీ వీడినా సరే టికెట్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ కేవలం దూకుడుగా మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా కూడా నడిపింది. స్వయంగా సోనియా గాంధీనే 6 గ్యారంటీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీలైనన్ని ఎక్కువ రోజులు తెలంగాణలో ఉండి ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలతో ప్రజలను ఆకర్షించారు.
ప్రచారానికి రాలేకపోయిన సోనియా గాంధీ చివర్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేయడం తెలంగాణ ప్రజలపై బాగా ప్రభావం చూపింది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్లు అద్భుతంగా పనిచేశారు. ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించడంలోనూ పార్టీలో చేర్చుకోవడంలోనూ విజయవంతమయ్యారు. ఇలా అనేక కోణాల్లో కాంగ్రెస్ నేతలు చేసిన సమిష్టి కృషి తెలంగాణలో ఆ పార్టీకి అధికారాన్ని అందించింది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కానీ ఆ కోణంలోనూ వ్యతిరేకత వెంటాడింది. దానికి ఎమ్మెల్యేల పనితీరు మీద ఎక్కడికక్కడ స్థానికంగా భగ్గుమన్న వ్యతిరేకత తోడైంది. దీంతో పాటు 10 ఏళ్లు కొనసాగిన ప్రభుత్వంపై సహజంగానే ఉండే వ్యతిరేకత జత కలిసింది. అన్నీ కలిసి కేసీఆర్ అంచనాలను తల్లకిందులు చేశాయి. హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ఎన్నికల సమరానికి సై అన్న కార్ని బోల్తా కొట్టించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కేసీఆర్ సీఎం అయిన వేళ అనేక కోణాల్లో రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. అభివృద్ధి నుంచి శాంతి భద్రతల దాకా ఎన్నో కోణాల్లో ప్రశ్నార్థకాలు ప్రచారంలోకి వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పాలనను పరుగులు పెట్టించారు కేసీఆర్. అందుకే రెండోసారి కూడా బీఆర్ఎస్ కే జై కొట్టింది తెలంగాణ ప్రజానీకం. దీంతో మూడోసారి కూడా విజయం మాదే అని బీఆర్ఎస్ భావించింది. దక్షిణాదిన వరుసగా 3 సార్లు సీఎం అయిన తొలి వ్యక్తిగా కేసీఆర్ రికార్డు సృష్టించడం ఖాయమని గులాబీ కండువాలు ధీమాని వ్యక్తం చేశాయి. కానీ జరిగింది మాత్రం వేరు. ఎగ్జిట్ పోల్స్ ని కూడా పట్టించుకోకుండా చివరి క్షణం వరకు ధీమాగా ఉన్న బీఆర్ఎస్ కి ఓటరు షాక్ ఇచ్చేశాడు. 1 కాదు 2 కాదు, బీఆర్ఎస్ ఓటమిని అనేక అంశాలు ప్రభావితం చేశాయి. హైదరాబాద్ లో మాత్రమే కాదు, జిల్లాల్లోనూ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది బీఆర్ఎస్. అలానే సంక్షేమ పథకాలను కూడా విస్తృతంగానే అమలు చేసింది. కానీ ధరణి, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ పథకం బీఆర్ఎస్ ని గట్టిగా దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి డబుల్ బెడ్రూమ్స్ లాంటి పథకాలు నిరంతర ప్రక్రియ. ఒకేసారి అందరికీ లబ్ధి చేకూర్చడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇళ్లు రాని వాళ్లకి తరువాతి విడతలో వస్తాయని కేటీఆర్ లాంటి నేతలు చాలాసార్లే చెప్పారు. కానీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నేతలు విఫలమయ్యారు. ఎంతో ప్లస్ అవుతుందనుకున్న దళిత బంధు కూడా బీఆర్ఎస్ ని శరాఘాతంలా దెబ్బతీసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ పథకం కోసం ఎదురు చూసే వాళ్ల సంఖ్య భారీగా ఉండడం, లబ్ధిదారులు తక్కువగా ఉండడంతో బీఆర్ఎస్ కి బానే నష్టం జరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఎంత సమర్థవంతంగా నడిపాము, ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ఎంత విశ్వసనీయంగా, ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవలు అందించాము. అదే పద్ధతుల్లో ఈరోజు కూడా ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా, ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకొని ముందుకు సాగుతాం. అయినా బీఆర్ఎస్కి ఆనాడు టీఆర్ఎస్గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్నీ చూసినాం. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో అధికారాన్ని అనుభవించాం. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. 2018 ఎన్నికల్లో దాదాపుగా సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీఆర్ఎస్. ఈసారి కూడా అదే వ్యూహానికి కేసీఆర్ పదును పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వ్యూహం బూమరాంగ్ అయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది పనితీరుపై స్థానికంగా వ్యతిరేకత ఉందని విశ్లేషిస్తున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల స్థానంలో వేరే వాళ్లకి టికెట్లు ఇస్తే ఫలితాలు మరో రకంగా ఉండేవన్నది పొలిటికల్ ఎనలిస్ట్ల మాట. అయితే ఎన్నికల వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి అనవసర సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచన వైపే కేసీఆర్ మొగ్గు చూపారని, ఎమ్మెల్యేలు, మంత్రులపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత భారీ నష్టాన్నే కలిగించిందని స్పష్టం చేస్తున్నారు. వరుసగా 2 పర్యాయాలు దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సుదీర్ఘకాలం ఉన్న ప్రభుత్వం మీద సహజంగానే ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. పరిపాలన ఎంత ప్రజారంజకంగా సాగినా సహజంగా కొద్దిపాటి వ్యతిరేకత వస్తుంది. అయితే ఈ వ్యతిరేకతకి మరిన్ని కోణాల్లో పుట్టుకొచ్చిన వ్యతిరేకత తోడైంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రచార పర్వంలో చాలా దూకుడుగా వ్యవహరించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంతో పాటుగా ప్రజాక్షేత్రానికి వేగంగా దగ్గరయింది. 6 గ్యారంటీలు లాంటి హామీలతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అదే సమయంలో కాంగ్రెస్ కి ధీటుగా మేనిఫెస్టోని బీఆర్ఎస్ రెడీ చేయలేకపోయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ కేంద్రంగా కనిపిస్తున్న పాజిటివ్ వైబ్రేషన్స్ ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల కూడా ఆ పార్టీ ఓటమి పాలైందని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. అలానే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న 4 పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు ఓటమి పాలయ్యారు. అలానే సింగరేణి బెల్ట్ లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. వివిధ కోణాల్లో వ్యతిరేకతను ముందే గుర్తించి జాగ్రత్త పడి ఉంటే బీఆర్ఎస్ చివరి నిమిషం వరకు వ్యక్తం చేస్తూ వచ్చిన ధీమా ఫలితాల్లో కనిపించేదని, కానీ కాంగ్రెస్ ని మరీ లైట్ గా తీసుకోవడం వల్ల ఓటమికి కారణమైందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఎలక్షన్ వార్ లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది, కానీ ప్రభంజనం సృష్టించలేదు. జస్ట్ మ్యాజిక్ ఫిగర్ ని దాటింది అంతే. అదే సమయంలో ఈ ఎన్నికల ఫలితాలు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చేశాయి. సెటిలర్స్ వైపు వేలు చూపిస్తూ చంద్రబాబు అండ్ కో చేసే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కి చెక్ పెట్టాయి. తెలంగాణలో పార్టీ జెండా పీకేసిన చంద్రబాబుకి ఇక్కడ ఎలాంటి ఓటు బ్యాంకు లేదని క్లారిటీ ఇచ్చేశాయి. ఇక దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రేంజ్ ఏ పార్టీదో కూడా ఈ ఎన్నికలు మరోసారి తేల్చి చెప్పేశాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, కానీ ఓటర్లు జస్ట్ మెజారిటీ ఇచ్చారు అంతే. మ్యాజిక్ ఫిగర్ ని దాటించారు. అదే సమయంలో చంద్రబాబు సెటిలర్స్ వైపు వేలు చూపిస్తూ తెలంగాణలో చేస్తున్న కుట్రలకు కూడా ఈ ఎన్నికల ఫలితాలు చెక్ పెట్టేశాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ వచ్చి సెటిల్ అయిన వాళ్లంతా టీడీపీ ఓటు బ్యాంకే అని ఇటు చంద్రబాబు అనుకో అటు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చాయి. తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను తమకు అనుకూలమైన ఓటు బ్యాంకే నిర్ణయిస్తుందంటూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రయోజనం కలిగించడానికి, పోటీ నుంచి తప్పుకోవడానికి కూడా టీడీపీ వెనకాడలేదు. దీంతో గ్రేటర్ పరిధిలో టీడీపీ ఓటు బ్యాంకు మద్దతుతో కాంగ్రెస్ మెజారిటీ నియోజకవర్గాలను సొంతం చేసుకుంటుందని ఎల్లో మీడియా కూడా విశ్లేషణలు చేస్తూ వచ్చింది. కానీ హైదరాబాద్ తో పాటు నగర శివారు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ కే జై కొట్టారు. హైదరాబాద్ లో అయితే ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. గ్రేటర్ ఓటర్లు బీఆర్ఎస్ కి జేజేలు పలికారు. తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదని, సెటిలర్స్ టీడీపీ ఓటు బ్యాంకు కాదని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కూకట్పల్లి, షేరిలింగంపల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, పటాన్ చెరువు, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, సనత్ నగర్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇలా సెటిలర్స్ బలంగా ఉండే గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలన్నింటిలోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నిలవలేదు. దీంతో సెటిలర్స్ పేరుని వాడుకుంటూ తెలంగాణలో చంద్రబాబు ఇప్పటిదాకా చేసుకున్న ప్రచారం అంతా అబద్ధమే అని తేలిపోయింది. 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సమయంలో హైదరాబాద్లో ఆ పార్టీ చాలా బలహీనంగా ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఆ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టింది సెటిలర్సే. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చంద్రబాబు కుతంత్రాన్ని బట్టబయలు చేయడం, టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని తేల్చి చెప్పడం మాత్రమే కాదు, దత్తపుత్రుడి నాయకత్వ స్థాయిని కూడా తేల్చి చెప్పేసింది. ఏపీలో టీడీపీ అడుగులకు మడుగులొత్తుతోన్న జనసేన తెలంగాణలో మాత్రం బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను బీజేపీ జనసేనకి కేటాయించింది. ఆ 8 స్థానాల్లో 7 చోట్ల కనీసం డిపాజిట్లు కూడా జనసేన దక్కించుకోలేదు. కేవలం కూకట్పల్లిలో మాత్రమే జనసేన డిపాజిట్ దక్కించుకుంది. కూకట్పల్లి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కి 39,830 ఓట్లు వచ్చాయి. కూకట్పల్లిలో పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభతో పాటుగా ర్యాలీలు కూడా నిర్వహిస్తే చివరికి అతి కష్టం మీద ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ దక్కించుకోగలిగారు. అలానే ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, తాండూరు నియోజకవర్గాల్లోనూ తన పార్టీ అభ్యర్థుల కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అయినా సరే ఎవ్వరికీ డిపాజిట్ కూడా దక్కలేదు. అలానే బీజేపీ పోటీ చేస్తున్న కుత్బుల్లాపూర్, దుబ్బాక, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. కానీ అందులో ఒక్క స్థానంలోనూ బీజేపీ విజయం సాధించలేదు. కొల్లాపూర్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్కకి 5,754 ఓట్లు వచ్చాయి. జనసేన నుంచి పోటీ చేసిన 7 అభ్యర్థుల్లో ఒక్కరు కూడా
కనీసం 4,000 ఓట్లు కూడా సాధించలేదు. అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్లి ప్రచారం చేసినా జనసేన అభ్యర్థులకు బర్రెలక్కకి వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదన్నమాట. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు సెటిలర్స్ టీడీపీ ఓటు బ్యాంకు కాదని తేల్చి చెప్పడంతో పాటుగా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.